95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెల్లాపూర్ నూతన మున్సిపల్ కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ. ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేపట్టే ప్రతి పనిలో ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఆరోగ్య మిత్రుల రాష్ట్ర స్థాయి సమావేశం. తమ డిమాండ్లను నెరవేర్చవలసిందిగా ప్రభుత్వానికి వినతి. పటాన్చేరు మండలం ముత్తంగి గ్రామంలోని మంజిరా హైస్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు. ఆరోగ్యంగా ఉండటానికి యోగా తప్పనిసరిగా చేయాలన్న స్కూల్ ప్రిన్సిపల్. పాత బస్తీలోని నవాబ్ సాబ్ కుంట అచ్చిరెడ్డి నగర్ లో ఓ వ్యక్తి దారుణ హత్య. 24 గంటలు గడవక ముందే వెలుగులోకి వచ్చిన మరో ఘటన. ఇక డీటెయిల్స్ చూసే సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ నూతన మున్సిపల్ కార్యాలయాన్ని రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు, పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ ఈదుల నాగలపల్లి న్యూ ఎంఐజీ కాలనీ మధ్య కనెక్టివిటీ రోడ్డు నిర్మాణాన్ని త్వరలోనే చేపడతామని అన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీలోని అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణం 15 రోజుల్లో మొదలు పెడతామని తెలిపారు. చెరువులను, కుంటలను కాపాడుకోవాలని, ప్రకృతిని రక్షించుకోకపోతే భవిష్యత్తు తరాలకు మనుగడ ఉండదన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేపట్టే ప్రతి పనిలో ప్రజలు సహకరించాలన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చేరు నియోజకవర్గం అభివృద్ధికి అందరి భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలిపారు. ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ తెల్లాపూర్కు ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉందని, తెలంగాణపురం అనే పేరును పెట్టే అంశంపై ప్రభుత్వం పరిశీలించాలన్నారు. అదేవిధంగా తెల్లాపూర్ అండర్ పాస్ రైల్వే బ్రిడ్జిని కూడా పొడిగించాలన్నారు. अरे ये माना తీయాలి. ఎక్స్ఎమ్మెల్సీ పెద్దలు భూపాల్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయ మాజీ శాసనసభ్యులు కె సత్యనారాయణ గారు, గౌరవనీయ రాష్ట్ర నాయకులు కాటా శ్రీనివాస్ గౌడ్ గారు, నీలమ్మ గారు, అదేవిధంగా ఈ యొక్క మున్సిపల్ చైర్పర్సన్ గారు, అదేవిధంగా తెల్లాపూర్ ప్రజలను, అదేవిధంగా ఇక్కడ నుండి వెళ్ళేటటువంటి ఎందరో పాఠశాలను ప్రతి ఒక్కరిని కూడా సార్ 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 ఒక్కసారి సార్ సార్ ఆ రోజు ఉన్న జనాభాకి ఈ రోజు ఉన్నటువంటి జనాభాకి ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ ఒకటి చాలా ఇబ్బందిగా ఉంది. రైల్వే డిపార్ట్మెంట్ పని చేయడానికి సిద్ధంగా ఉంది. కనెక్టివిటీ ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అప్పీల్, ఈ పక్కన ఆ పక్కన కొత్త కనెక్టివిటీ సర్వీస్ రోడ్ అవసరం ఉంటుంది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ కొల్లూరు ఈదుల్లాగా
తెలంగాణ ఆరోగ్య మిత్రుల రాష్ట్ర స్థాయి సమావేశం సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా పాత ప్రభుత్వం తమ యొక్క డిమాండ్లను నెరవేరుస్తానని చెప్పి నెరవేర్చకపోవడంతో దానివల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుందని, ఇప్పుడు నూతనంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కూడా తమ యొక్క డిమాండ్లను నెరవేరుస్తానని చెప్పి పట్టించుకోవడం లేదని అన్నారు. ఇదే విధంగా కొనసాగితే గనుక రాబోయే రోజుల్లో మేము సమ్మెకు దిగే ఆలోచన కూడా చేస్తున్నామని తెలిపారు. అందువల్ల దయచేసి మా యొక్క డిమాండ్లను నెరవేర్చాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమానికి గిరి యాదయ్య, రాష్ట్ర అధ్యక్షులు కుమార్, ప్రథమ కార్యదర్శి మరికొందరు ప్రముఖులు కూడా తెలంగాణ ఆరోగ్య మిత్ర ఎంప్లాయీస్ కూడా హాజరు కావడం జరిగింది. ప్రభుత్వం తొందరగా తమ డిమాండ్లను నెరవేర్చాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఇచ్చాము, సిఇఓ గారికి కలిసాము, ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా ప్రజావాణిలో కలిసినటువంటి ఒక 2-3 సార్లు ప్రజావాణిలో కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చాము. అలాగే యూనియన్లుగా ట్రేడ్ యూనియన్లో కూడా సిఐటిలో కూడా ముఖ్యమంత్రి గారికి సపరేట్గా మద్దతు లెటర్ కూడా ఇచ్చాము. అయినా ఇప్పటిదాకా ఎవరు స్పందన లేదు. సిఇఓ గారు చేస్తానని చెప్పి ఆ రకంగా ఏం చేయలేని పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అందరి దృష్టిలో ఈ సమస్యను పెట్టడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మనం ఇచ్చాం. కానీ స్పందన రాని పరిస్థితి అనేటువంటిది ఉంది కాబట్టి ఈ యొక్క యాజిటేషన్ పోవాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో కూడా హరీష్ రావు గారు కావచ్చు, ఇతర టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలాసార్లు చేస్తామని చెప్పి మోసం చేశారు తప్ప వీళ్ళ సమస్యలు ఏమి పట్టించుకోలేదనేటువంటిది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఆరోగ్య మిత్రుల రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో మేము స్ట్రైక్ చేయడం జరిగింది మా యొక్క విధులను బహిష్కరించి ఒక 3 రోజులు. అప్పుడు ట్రస్ట్ యాజమాన్యం మాతో చర్చలు జరిపి మాకు సరైన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్ క్యాడర్ కల్పిస్తామని మాతో ఈఓ గారు చర్చలు జరిపారు. ఆ చర్చల అనుగుణంగా మేము తిరిగి మళ్ళీ మా యొక్క విధులకు మేము హాజరవ్వడం జరిగింది. తద్వారా తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిసెంబర్ 8 నాడు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటి వరకు మా సమస్యలపై ఎలాంటి న్యాయం జరగలేదు. తర్వాత ఫస్ట్ సిఇఓ గారిని కూడా కలిసి ఒకసారి మా యొక్క సమస్యలను పరిష్కరించాలని, మా యొక్క అర్హతకు తగ్గట్టుగా డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్ క్యాడర్ కల్పించాలని మేము ఫస్ట్ సిఇఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. చివరిగా అన్ని జిల్లాల నుంచి దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి ప్రస్తుతం జరుగుతున్న మీటింగ్కు 27 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఏకాభిప్రాయంతో ముక్త కంఠంతో ప్రస్తుతము మనకిస్తున్నటువంటి జీతము సరిపోవడం లేదు, కేవలం మాకు ఇస్తున్నటువంటి జీతం 13,600 రూపాయలు మాత్రమే. 4th క్లాసు వాళ్ళకి ఇస్తున్న జీతం ఇస్తున్నారు. మాకు పని మాత్రం కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ చేస్తున్నాము. మేము అడిగేది ఇచ్చారు. 5 లక్షల నుంచి 10 లక్షలకు మొత్తం ఆరోగ్యశ్రీని కూడా పెంచడం కూడా జరిగింది. బడ్జెట్ను రోగులకు సేవ చేయడం కోసం మంచి లక్ష్యంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కానీ ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్నటువంటి ఆరోగ్య మిత్రాలకు సంబంధించి మాత్రం అన్యాయం జరుగుతూ ఉంది. వీళ్ళు 15,600 రూపాయలు జీతం నిర్ణయించి చేతికి 13,600 మాత్రమే ఇస్తూ ఉన్నారు. క్లాస్ 4 4వ తరగతి సిబ్బంది జీతం ఇస్తూ ఉన్నారు. వీళ్ళు పనిచేసే జాబ్ అంతా కూడా కంప్యూటర్ మీద జాబ్ కాబట్టి డేటా ప్రాసెసింగ్ ఆపరేటర్గా 22,500 రూపాయలు ఇవ్వాలి. గత 5 సంవత్సరాలుగా అన్యాయం జరిగిపోయింది. కాబట్టి దాని వెంటనే మేము గ్రేడ్ చేంజ్ చేస్తామని చెప్పేసి చెప్పినట్టు సిఇఓ గారు ఇప్పటిదాకా చేయకుండా వీళ్ళకి అన్యాయం చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. కాబట్టి ఆ గ్రేడ్ చేంజ్ చేసి జీతాలు పెంచాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇప్పుడు ప్రతి పేషెంట్ దగ్గర ఫోటోలు తీసి మాకు పెట్టమని చెప్పేసి వేధింపులు చేస్తూ ఉన్నారు, అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. వీళ్ళకి అనేక రకాలుగా ఎటువంటి చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలు కూడా ఏమి లేవు. ఈఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఇతర సౌకర్యాలు సరిగ్గా అమలు కాని పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆరోగ్యశ్రీలో పనిచేసే ఉద్యోగులకు అందరికీ న్యాయం చేయాలని చెప్పి ఈరోజు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే అన్ని జిల్లాలలో నిర్ణయానికి వచ్చినాయి. ఇప్పటికే చాలా కాలం అయిపోయింది కాబట్టి ప్రభుత్వాలు స్పందించడం లేదు. కాబట్టి అవసరమైతే సమ్మె చేద్దామని చెప్పేసి అంటూ ఉన్నారు. రేపు సమ్మె అంటూ జరిగి రోగులకు ప్రజలకు ఇబ్బంది అయితే ప్రభుత్వం బాధ్యత వహించాలి తప్ప గత 3-4 సంవత్సరాలుగా అనేక రకాలుగా విజ్ఞప్తి చేసినా పట్టించుకునే పరిస్థితి మనం గమనించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, హెల్త్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు, మరి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఆరోగ్య మిత్రుల యొక్క సమస్యల్ని మరి చర్చించడం కొరకు అధికారులతో ఒక ఆదేశాలు ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ప్రభుత్వానికి ఒక 15 రోజులు టైం ఇస్తున్నాం. ఈ 10-15 రోజుల్లో ప్రభుత్వం స్పందించి కార్యాచరణ ఏం చేయకపోతే తర్వాత మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. దానికి మేము అందరం కూడా సపోర్ట్ ఇస్తున్నాం. రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పే సందర్భంగా కోరుతున్నాం.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో మంజీరా హై స్కూల్లోని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంజీరా స్కూల్స్ మరియు మంజీరా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ముత్తంగి వారు యోగా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు యోగా అవగాహన కల్పించారు. మంజీరా స్కూల్ ప్రిన్సిపల్ జగన్మోహన్ మాట్లాడుతూ గత 36 సంవత్సరాలుగా మా విద్యా సంస్థలు కొన్ని వేల విద్యార్థులను ఉన్నత స్థానంలోకి తీర్చిదిద్దామన్నారు. అందరికీ ఆరోగ్యం చాలా అవసరం కాబట్టి తప్పక యోగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు చక్కటి డాన్సులు చేసి అలరించారు. మేనేజ్మెంట్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి యొక్క తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ పాత బస్తీలోని నవాబ్ సాబ్ కుంట అచ్చిరెడ్డి నగర్ లోని ఓ వ్యక్తి హత్య జరిగింది. గత 24 గంటల గడవకు ముందే మరో హత్య వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న ఫలక్నుమా పోలీసులు క్లూస్ టీం మరియు పోలీస్ బలగాలతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే పాత బస్తీలోని అచ్చిరెడ్డి నగర్ లో ఒక ఇంట్లో మొహమ్మద్ జాకీర్ హుసేన్ అనే వ్యక్తిని హత్య చేసినట్లుగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాత్రి 12
12:30 మధ్యలో ఫలక్నుమా ఆచిరెడ్డి నగర్లో జాకీర్ హుస్సేన్ అనే అబ్బాయిని ఒక షఫియాన్ ఆయన చంపినాడు అని చెప్పి మాకు ఫోన్ వచ్చింది, టెలిఫోనిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని పట్టుకొని మేము ఇమీడియట్లీ వచ్చినాం. అది కేసు నమోదు చేసుకొని ఫలక్నుమా సిఐ గారు పరిశోధన చేస్తున్నారు. దానికి మర్డర్ గల కారణాలు అనేది మనం ఇన్వెస్టిగేషన్లో వస్తే ఇంకా మనకు ప్రాథమిక సమాచారం ఏం లేదు. బట్ సమాచారం చంపబడింది. నిందితుల్ని లొంగిపోయాడు లేదు, ఇంకా రాలేదు. నిందితులు లేడు. నిందితుల కోసం గాలిస్తున్నారు. సపరేట్ బృందాలు ఏర్పాటు చేసి అతన్ని గాలిస్తున్నారు. ఎంతమంది కలిసి మాట్లాడారు? ప్రజెంట్ అయితే వాళ్ళు అక్కడ ఉన్న ప్రాథమిక సమాచారం ఒకరు చేసినారు అంటున్నారు. ఎంతమంది అనేది పూర్తి పరిశోధనలో తెలుస్తారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సింగరేణిలోని అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలకు మందమర్రి ఏరియాలోని ఎల్లందు క్లబ్ లోని లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మందమర్రి ఏరియా లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీమతి ఏ సవితా మనోహర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మొదటగా లేడీస్ క్లబ్ సభ్యులకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ కూడా ప్రతిరోజు 1 గంట సమయాన్ని కేటాయించి యోగా చేసినట్లయితే మీ ఆరోగ్యంతో పాటు మానసికంగా కూడా ఉల్లాసం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లందు క్లబ్ సెక్రటరీ శ్రీవాణి, ట్రెజరర్ కవిత, గేమ్స్ సెక్రటరీ ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు. యోగా అనగానే మనందరికీ తెలిసిందే, శారీరకంగా ఆరోగ్యంగా మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి ఎంతో మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇవన్నీ తెస్తుంది, ఉపయోగపడుతుంది. నిరంతరం మనం యోగా చేసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళే పని ఉండదు, ఆరోగ్యంగా ఉంటాము. రోజు ఒక హాఫ్ అన్ అవర్ అయినా డైలీ మన కోసం స్పెండ్ చేసుకుంటే ఆరోగ్యం ఎంతో మనకి ఏ జబ్బు రాకుండా ఎంతో ఆరోగ్యంగా హెల్తీగా ఉంటాం. కనుక యోగా ప్రతి ఒక్కరూ చేస్తే దాని ఫలితాలు మీరే స్వయంగా తెలుసుకుంటారు. కనుక యోగా వల్ల శారీరకంగా మానసికంగా ఎంతో ఉత్సాహంగా ఆరోగ్యాలతో ఎంతో చల్లగా ఎంతో ఎప్పుడు హెల్తీగా ఉంటాము. ఇప్పుడు మామూలుగా స్ట్రెస్ లైఫ్ ఎక్కువ అయిపోయింది, అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఇలాంటివి ఏమీ రాకుండా ఉండాలంటే రోజు ఒక హాఫ్ అన్ అవర్ చేయండి, మనం ఎంతో ఆరోగ్యంగా హెల్తీగా ఉంటాం. సో మరొకసారి మీ అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్కి ధన్యవాదాలు. నేటి పరీక్ష ఫలితాలను రద్దు చేయాలని ఏఐసీ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ నందు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ధర్నా నిర్వహించారు. నీట్ పరీక్షల్లో అవకతవకలు బీజేపీ పార్టీకి తెలియకుండానే జరుగుతుందా? గత 10 సంవత్సరాలుగా ఎన్నో అవకతవకలు జరిగినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈ విధంగా పాల్పడడం ఏంటి అంటూ దీనిపై సిబిఐ ఎంక్వైరీ జరిపించవలసిందిగా డిమాండ్ చేశారు. బీజేపీ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీలకు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వీరికి వెన్నతో పెట్టిన విద్య అంటూ వారు సంబోధించారు. వీరిని చూసి బీజేపీ పార్టీ కూడా అదే మార్గంలో కదులుతుందన్నారు. ఈ విధంగా అడ్డదారుల్లో పాస్ అయిన వారు రేపు సమాజంలో అన్ని రంగాల్లో కూడా వీరి వలన ఆపద జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా నీటి పరీక్షలను రద్దు చేసి మరలా నిర్వహించవలసిందిగా వారు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇది క్లియర్ గా పేపర్ లీకేజ్ అయితే తప్ప ఇది సాధ్యం కాదు. కాబట్టి ఈ నీట్ ఎగ్జామ్ ని రద్దు చేసి పిల్లల భవిష్యత్తుతో ఆడుకోకుండా ఈ బీజేపీ ప్రభుత్వం ఈ విద్యాశాఖ మంత్రి ఎమ్మటే రాజీనామా చేయాలని ధన్యవాదాలు తెలియజేస్తారు. పిలుపు మేరకు నీట్ ఎగ్జామ్ ని రద్దు చేయాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కొత్తగూడెంలో ధర్నాకు రావడం అందరికీ స్వాగతం తెలియజేస్తూ, కష్టపడితే ఒక డాక్టర్ అవుతాడు, మంచి డాక్టర్ అయితే సమాజానికి ఉపయోగపడుతుంది. దొడ్డిదారిలో పేపర్ లీక్ చేసుకుంటూ పోతే ఆ డాక్టరు ప్రజలకి ఏ విధంగా ఆపరేషన్ చేస్తారు, ఏ విధంగా ప్రాణాలు చెలగడం మీకు అందరికీ తెలుసు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డెల లాంటిది. కాబట్టి పేపర్ లీక్ బీజేపీకి నేర్పించిందే బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ ఇక్కడ నుంచి ఈ వ్యవస్థని మొత్తం దేశం వరకు వ్యాపించారు. అదే స్థాయిలో అదే దారిలో బీజేపీ కూడా ప్రయాణిస్తుంది. కాబట్టి ఈ పేపర్ లీక్ ఇప్పటి నుంచి కాదు, గత బీజేపీ 10 సంవత్సరాల నుంచి తెలియకుండా లీకులు అయితేనే ఉన్నాయి. అన్ని విధాల్లో స్కామ్లే, అన్ని వేలలో స్కామ్లే. బొగ్గు గనుల నుంచి, పేపర్ నుంచి, ఎల్ఐసి నుంచి, స్టీల్ ప్లాంట్ మొత్తం స్కామ్ నడుస్తుంది బీజేపీ ప్రభుత్వం. అందుకనే కొంత ఆయోమయంలో ఈసారి కష్టంగా బీజేపీ వచ్చింది, రద్దు చేయాలి. అదేవిధంగా ఇమ్మీడియట్ గా ఈ ఎగ్జామ్ ని రద్దు చేస్తూ బీజేపీ బాధ్యత వహిస్తూ బీజేపీ ప్రభుత్వం ఉన్న విద్యాశాఖ మంత్రి ఇమ్మీడియట్ గా రాజీనామా చేయాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్.
వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇవాళ నీట్ పరీక్ష ఎక్కడైతే బీహార్లో లీక్ అయిందో రేపు పొద్దున పరీక్షలుగా ఇవాళ పొద్దున లీక్ అయ్యి ఇవాళ సాయంత్రానికి కొంతమంది వ్యక్తులకి ఒక్కొక్క పేపరు 40 లక్షల లెక్కన అమ్ముకున్నారు. క్లియర్గా దీన్ని విద్యార్థులు ఒప్పుకున్నారు. ఎక్కడైతే పేపర్ లీకేజ్ అయిందో దేశవ్యాప్తంగా అంటే ఇవాళ లక్షలాది మంది రాశారు పరీక్షలు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అనేక ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ పొంది పాపం వాళ్ళకి సాధ్యం కాకపోయినా ఎక్కడెక్కడో వెళ్ళి రాసి వ్యయప్రయాసాలకు రాసి హైదరాబాద్ లాంటి సెంటర్లలో కోచింగ్ తీసుకుని వాళ్ళ పాపం వాళ్ళు దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఎక్కడైతే లీక్ అయిందో కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్ గా సిబిఐ విచారణ వేసి ఆ ప్రాంతంలో ఈ యొక్క నీట్ పరీక్ష రద్దు చేసి అక్కడ మళ్ళా తిరిగి పరీక్ష రాయాలా. దీన్ని కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఆ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలా. ఏదైతే రాహుల్ గాంధీ గారు నిన్న ఢిల్లీలో ధర్నా చేశారో దానికి వీఆర్ఓ సంతకాన్ని ఫోర్జరీ చేసి స్థలాన్ని కబ్జా చేసిన ఘటన బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని రామచంద్రపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా బాధితుడు బెల్లం లక్ష్మీరెడ్డి తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి. గ్రామంలోని తన ఇంటి పక్కన ఉన్న వీధిని గుణపాటి మధు మరియు అతని తండ్రి చిన్నపరెడ్డి కబ్జా చేశారని ఆయన తెలిపారు. కబ్జా చేసిన స్థలాన్ని వీఆర్ఓ ధృవీకరణ పత్రంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు. దీనిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశామన్నారు. దీంతో అధికారులు విచారణ చేపట్టి వీఆర్ఓను వివరణ కోరగా తాను ఎటువంటి ధృవీకరణ పత్రం ఇవ్వలేదని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని రాతపూర్వకంగా తహసీల్దార్ సురేష్ బాబుకు వివరణ ఇచ్చారు. దీంతో వీఆర్ఓ సంతకాన్ని ఫోర్జరీ చేసి స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆశ్రయించామని బాధితుడు తెలిపారు. దీంతో జిల్లా ఎస్పీ స్థానిక బుచ్చిరెడ్డిపాలెం స్టేషన్ ఇన్స్పెక్టర్ కు దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే స్టేషన్ ఇన్స్పెక్టర్ హైమతరావు తహసీల్దార్ వద్ద నుండి లేఖ రాయించుకుని వస్తే కేసు నమోదు చేస్తామని చెప్పారు. తహసీల్దార్ దగ్గరికి వెళితే తాను లేఖ ఇవ్వాలంటే స్టేషన్ ఇన్స్పెక్టర్ లిఖితపూర్వకంగా రాసిస్తేనే తాను లేఖ ఇస్తానని చెప్పడంతో బాధితులు మరలా స్టేషన్ ఇన్స్పెక్టర్ ను ఆశ్రయించారు. దీంతో స్టేషన్ ఇన్స్పెక్టర్ హైమరావు తహసీల్దార్ కు మార్చి నెలలో లేఖ రాశారు. అయినా తహసీల్దార్ సురేష్ బాబు మాత్రం ఇప్పటి వరకు స్పందించకుండా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు అని బాధితుడు వాపోయాడు. ఇక తమకు సంబంధం లేదు అంటూ బకాయించి తమను బెదిరిస్తున్నాడని కూడా ఆరోపించారు. సంతకాన్ని ఫోర్జరీ చేశారని వీఆర్ఓ లిఖితపూర్వకంగా రాసిచ్చిన ఎంఆర్ఓ దీనిపై స్పందించకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తూ ఉంది అన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి కబ్జాకి గురైన స్థలాన్ని విడిపించి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. నా పేరు బెల్లం లక్ష్మీరెడ్డి, రామచంద్రాపురం బుచ్చిరెడ్డిపాలెం మండలం. నాకు రామచంద్రాపురం గ్రామంలో 56 అంకణాల రిజిస్టర్ స్థలం కలదు. దానికి ఉత్తరం వైపున ప్రభుత్వ లేఅవుట్ రోడ్డు కలదు. దానిని గుణపాటి మధు వాళ్ళ తండ్రి గారైన చిన్నపరెడ్డి కలిసి ఆక్రమణ చేసి తర్వాత దానిని మళ్ళీ ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెంలో వీఆర్ఓగా పనిచేసినటువంటి సిహెచ్ పెంచెల నరసింహారెడ్డి అనే వీఆర్ఓ ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రంతో రిజిస్టర్ చేయించారు. కానీ ఆ రిజిస్ట్రేషన్ని గమనించి చూస్తే అది ఫోర్జరీ రిజిస్ట్రేషన్ అని తేలింది. సదరు వీఆర్ఓ మీద చర్యలు తీసుకోమని కలెక్టర్ గారికి స్పందనకి ఇవ్వడం వల్ల ఆ సదరు వీఆర్ఓ వచ్చి ఈ సంతకం నాది కాదు, నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు, నా స్టాంపుని ఫోర్జరీ చేశారు, అందులో తేదీలన్నీ దిద్దువేయబడి ఉన్నాయి, నేను గతంలో ఎప్పుడు కూడా వాళ్ళకి ధృవీకరణ పత్రం మంజూరు చేయలేదు, ఈ ధృవీకరణ పత్రంతో నాకు ఎటువంటి సంబంధం లేదని బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ గారికి వివరణ రిపోర్టు, రాతపూర్వకమైనటువంటి వివరణ రిపోర్ట్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని ప్రస్తుతం ఉన్నటువంటి సురేష్ బాబు అనేటువంటి తహసీల్దార్ గారు ఎండార్స్మెంట్ కూడా ఇచ్చున్నారు. వీఆర్ఓ గారు ఏదైతే రాసున్నారో రాతపూర్వక స్టేట్మెంటు దాన్ని బేస్ చేసుకొని యాజిటీస్ అలా దగ్గర చెప్పుకోండి అని చెప్పేసి చాలా నిర్లక్ష్యంగా డీటీ గారు కూడా దానికి డిప్యూటీ తహసీల్దార్ కూడా మీకేం సంబంధం, మీరు ఎక్కడ కొన్నారు అది ఇది అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. దీని మీద వాళ్ళ మీద ఫోర్జరీ చేసినటువంటి సదరు గుణపాటి చిన్నపరెడ్డి మధు మీద క్రిమినల్ కేసు ఫోర్జరీ కేసు కట్టేదానికోసం ఎంఆర్ఓ గారు లెటర్ ఇవ్వకుండా నన్ను పదే తిప్పించుకుంటున్నారు. దీని మీద నేను కలెక్టర్ గారికి స్పందనలో మార్చి 4న ఒక అర్జీ, మార్చి 11వ తారీఖున ఒక అర్జీ, లాస్ట్ 2 స్పందనలు సార్, ఎలక్షన్ కోడ్ వచ్చేటువంటి లాస్ట్ 2 అర్జీలు కూడా ఇచ్చాను. దాని మీద ఇంతవరకు ఎటువంటి వీఆర్ఓ మా ఒవ్వేరు 1 వీఆర్ఓ పద్మా మేడం గారు కనీసం సైట్ దగ్గరికి వచ్చి ఒక్కసారి కూడా దానిని ఆపమని కానీ అక్కడ అక్రమం కట్టడం జరుగుతుందని పదే తెలిసినప్పుడు కూడా ఒక్కసారి కూడా వచ్చి దాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు సార్. వాళ్ళ దగ్గర ఎంఆర్ఓ గారు, రెవెన్యూ అధికారులు భారీ మొత్తంలో డబ్బులు తీసుకొని చాలా నిర్లక్ష్యంగా నన్ను పదే ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటూ ఎస్హెచ్ఓ గారికి లెటర్ ఇవ్వకుండా నన్ను చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు సార్.
దీనిని ఒకసారి మీడియా సోదరులందరూ కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను సార్. అమర్పేట అలీకేఫ్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు మరియు స్థానికులు ఆందోళన చేపట్టారు. అలీకేఫ్ నుండి దిల్సుఖ్ నగర్ వెళ్లే ప్రధాన ఫ్లైఓవర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నూతన ఫ్లైఓవర్ నిర్మాణాన్ని కేటీఆర్ ప్రారంభించారు. కానీ ప్రభుత్వం మారుగానే ఫ్లైఓవర్ పనులు ఆలస్యం అవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం 2 వీలర్ వెళ్లేటట్టయినా దారి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చౌరస్తా వద్ద ఆందోళన నిర్వహించారు. ఇటీవల స్కూలు స్టార్ట్ కావడంతో ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు కనీసం 2-3 కిలోమీటర్లు తిరిగి వెళ్లవలసి వస్తుందని చెప్పి తెలిపారు. కనీసం 2 వీలర్ వాహనాన్ని వెళ్లేటట్లయినా చేయాలని అంబర్పేట ట్రాఫిక్ సిఐని స్థానికులు కోరారు. ఎందుకంటే ఆపోజిట్ పోయిన రోజు లేవా సార్, ఇప్పుడు మనం అన్ని వాళ్ళకట్లా అన్ని సౌకర్యాలు చేసి మీరు కానీ మీరు అన్నది నాకు అర్థమైంది. దీనికేంటి అయినా కూడా మీరు ఒకటి రిటర్న్గా రాసిస్తే సీనియర్ ఆఫీసర్ సంతకాలు పెట్టి ఇస్తాము. సీనియర్ ఆఫీసర్ మేమేమన్నా కంప్లీట్ చేయండి. చెప్పండి సార్. నేనేమంటున్నాను సార్, ప్రాబ్లం అయితే ఇంట్లో ఓపెన్ చేయండి. మాకు ఇది క్లియర్ చేస్తారో చెప్పాలి. ఎందుకంటే నేను ఇప్పుడు ఆఫీసర్లతో వాళ్ళకి ఎట్లుంటుందో మాకు కూడా పబ్లిక్ తోనే ఉంటది. ఇందులో క్యాకరే ఏమో ఒక్కొక్కరి నోటికి వచ్చిన భాషలో మాట్లాడతారు. అవన్నీ వాళ్ళు మాకెందుకు? ఎందుకంటే అది ఒకటి సాల్వ్ చేస్తే చాలా మందికి సంతోషంగా ఉంటది. ఎందుకంటే అది ఎప్పట్లో చేస్తారో అది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఎస్ఐ గారికి అడిగితే నాకు తెలియదు అంటుండు, సిఏ దగ్గరకు పోతే నాకు తెలియదు అంటుండు, ఏసీ దగ్గర పోండి, డీసీ దగ్గర. అంటే ఇప్పుడు కొంచెం చిన్న సాల్వ్ చేయడానికి కూడా ఇంత తగ్గింపు చేస్తే కరెక్ట్ కాదు ఇది పద్ధతి. ఎందుకంటే అతి త్వరలో ఇది క్లియర్ చేయాలి, మాకు పరిశ్రమ కావాలి. ఇది ఇప్పట్లో అయ్యేది కాదు, అది ఇంకా సంవత్సరం పడుతుందో 2 సంవత్సరాలు పడుతుందో. ఆ గుత్తగారు కూడా పారిపోయిండు. కావాలంటే మీరు కూడా అక్కడ చూసుకోవచ్చు. అక్కడ ఏం వర్క్ లేదు, సామాన్లు కూడా తీసుకొని మొత్తం ఆయన వెళ్ళిపోయిండు. దాని గురించి ఇది సాల్వ్ చేయాలని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ కు. అక్కడ నుంచి మనం దారి ఇచ్చినా కానీ నో ప్రాబ్లం. మధ్యలో ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెల్లాపూర్ నూతన మున్సిపల్ కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ. ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేపట్టే ప్రతి పనిలో ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఆరోగ్య మిత్రుల రాష్ట్ర స్థాయి సమావేశం. తమ డిమాండ్లను నెరవేర్చవలసిందిగా ప్రభుత్వానికి వినతి. పటాన్చేరు మండలం ముత్తంగి గ్రామంలోని మంజిరా హైస్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు. ఆరోగ్యంగా ఉండటానికి యోగా తప్పనిసరిగా చేయాలన్న స్కూల్ ప్రిన్సిపల్. పాత బస్తీలోని నవాబ్ సాబ్ కుంట అచ్చిరెడ్డి నగర్ లో ఓ వ్యక్తి దారుణ హత్య. 24 గంటలు గడవక ముందే వెలుగులోకి వచ్చిన మరో ఘటన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.